నమస్తే. బీసీ ధర్మ దీక్షలో భాగంగా ఈ రోజు రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో పెద్ద ఎత్తున బీసీ లీడర్లు అందరూ తరలి రావడం జరిగింది. మాట్లాడదాం ఒకసారి. అన్న నమస్తే. రెండో రోజు ధర్మ దీక్ష ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఏంటి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ధర్మ దీక్ష అనే పేరుతోటి బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పేసి ఎన్నికల భాగంలో చిన్నబాబు గారు పెద్దబాబు గారు పాదయాత్రలో మీ బీసీలకు మేమున్నాము, వెన్నుదండు మేమే, మా పార్టీల నిర్మాణకులు మీరేనని చెప్పేసి కళ్ళబోలి మాటలు చెప్పి ఈ రోజు మా బీసీల ప్రాణాలు తీయడానికి కూడా మీరు సిద్ధపడ్డారని చెప్పేసి ఈ ధర్మ దీక్ష పేరిట మా శిబిరంలో ఉండి మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ నోట్ల నుంచి వచ్చింది నిజంగా బీసీల మీద ప్రేమతో మీరు ఆ మాట చెప్పారు ఆ రోజు, లేక కపట ప్రేమతోటి మాయాజాలంతో మీరు ఆ రోజు అభయం ఇచ్చారని చెప్పేసి తెలియపరచుకుంటూ ఇప్పుడు గాని ఈ శిబిరంలో రామచంద్ర యాదవ్ గారు తలపించినటువంటి 5 డిమాండ్లతోటి ఆయన నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పటికే ఆయన యొక్క ఆరోగ్యం ఈ సమ్మర్ అంటే ఈ వేసవి కాలంలో కూడా ఆయన లెక్క చేయకుండా ఈ రోజు ఈ శిబిరంలో కూర్చోవడం జరిగింది. నిన్నటికి ఈ రోజు కూడా ఆయన ఆరోగ్యం కొంచెము క్షీణించడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మిమ్మల్ని విన్నవించి అడుగుతున్నాను. అంటే గతంలో సింహగర్జన పేరిట సభ నిర్వహించినప్పుడే అనౌన్స్ చేశారు, సో ధర్మదీక్ష చేస్తామని చెప్పేసి. నిన్న మొదలు పెట్టి ఇలాంటికి రెండో రోజు ఎందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తుందని అనుకోవచ్చు? అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వానికి బీసీల మీద ప్రేమ లేదు, ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు, కపట ప్రేమలు. కాబట్టి బీసీలంతా మా పక్షానే ఉన్నారని చెప్తున్నారు కదా వాళ్ళు. బీసీలందరూ వాళ్ళ పక్షానే ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. అందుకనే మేము గుడ్డిగా నమ్మి మీ పక్షానే ఉన్నామని చెప్పేసి నిన్నటి వరకు ఉన్నామని అనుకున్నాము. కానీ ఈ రోజు మా కోసం వచ్చినటువంటి ఒక నాయకుడు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అని చెప్పేసి ఈ రోజు దీక్షకు కూడా పూనుకొని ఉన్నా కానీ సరే మీరు నిమ్మక నీరెత్తి నుంచి ఉన్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఉపేక్షించేది లేదు, మిమ్మల్ని భూస్థాపితం చేస్తాము ఈ పార్టీలు అని చెప్పేసి. అంటే లెక్కలేదంటారా ప్రభుత్వానికి? ఇది ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క నిరంకుశిత పాలనలో వాళ్ళు ఈ రోజు చూపిస్తున్నటువంటి బీసీ మీద ప్రేమలు రెండు కంపారిజన్ చేసుకుంటే బీసీలకు ఎక్కడ కూడా బీసీల మీద వీళ్ళకి ఎక్కడ కూడా ప్రేమ లేదని చెప్పేసి క్షుణ్ణంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బీసీలు అందరూ దాదాపుగా తమ వైపే ఉన్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. ఎందుకు బీసీలు అందరూ ఒక బీసీ నాయకుడు ఉండగా కూడా అగ్రకులకు సంబంధించిన పార్టీల సైడ్ ఎందుకు మొగ్గు చూపుతున్నారు? మరి కొంతమంది మా బీసీ నాయకుల యొక్క వారి దగ్గర ఉన్నటువంటి కొంతమంది చెంచాగిరి చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క మాటలు వీళ్ళు ఇప్పటిదాకా బీసీలు మోసపోయారు. ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఈ బీసీ నాయకులు ఖచ్చితంగా కనువిప్పు చెందేటువంటి రోజు కూడా ఈ రోజు వచ్చిందని చెప్పేసి తెలియపరచుకుంటూ బీసీలు ఇప్పటిదాకా మిమ్మల్ని పల్లకిలో మోసారు, మీ పల్లకిలు కాదు మీ పాలన మోసేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయని ఏమన్నా సరే ఇక్కడ రామచంద్ర యాదవ్ గారికి గనక ఆరోగ్యం గనక ఏమన్నా గనక ఏదైనా జరిగితే ఖచ్చితంగా మిమ్మల్ని గోరిగట్టే పరిస్థితులు ఈ బీసీలో మిమ్మల్ని అందరం ఎక్కించిన మిమ్మల్ని పాతాళంలో తగ్గేటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తామని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను.